ఏంటంటారు బాగా హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు నేను బన్నీ కలిసి భద్రాచలము, మారేడుమిల్లి, గుడిసాయి 3 ప్లేసెస్కి ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఇద్దరం 2 బైక్ల పైన వెళ్తున్నాము. నా బైక్ పైన నాది ADV 390 అండ్ వాడిది డామినార్. 2 బైక్ల పైన వెళ్తున్నాము. అండ్ ఇది మొత్తం 3 days ట్రిప్. ఈరోజు మనం భద్రాచలంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మారేడుమిల్లికి వెళ్దాము. మిగతా విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. గోప్రోలో వర్షం పడకపోతే గోప్రో పెట్టుకుంటే ఇప్పుడు, లేకపోతే కొంచెం దూరం వెళ్ళాక వర్షం తగ్గిన ప్లేస్లో గోప్రో ఆన్ చేసుకొని అక్కడ నుంచి మన బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. పదని లేట్ చేయకుండా బయలుదేరదాం. పొద్దున్న లేచి బైక్ పైన లగేజ్ అంతా సెట్ చేసిన. కాకపోతే నా దగ్గర ఈ రెయిన్ కవర్స్ 2కే ఉన్నాయి. ఇంకోటి ఎక్కడో పడిపోయింది, దొరుకుతలేదు. నిన్నటి నుండి సెట్ చేస్తే ఇప్పుడు సెట్ అయింది బైక్ అంతా. పొద్దున ఎప్పుడు 6 గంటలకు బయలుదేరదాం అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:51 అవుతుంది. అరే నువ్వు ఒకటే బ్యాగారా? లెట్స్ గో, ఫైనల్లీ వీఆర్ స్టార్టింగ్. ఈ షూస్ కొంచెం అలవాటు కావాలి. నేను రైడర్ షూస్ తీసుకున్నా. మమ్మీ బాయ్. జై శ్రీరామ్. మధ్య మధ్యలో 2 ఎందుకు వస్తుందిరా ఇది ఇంటర్కామ్? వైరింగ్ ఏం ప్రాబ్లం లేదు, కానీ కరెక్ట్ ఎండల్నే స్టార్ట్ అవుతున్నాం రా మనం. ఇప్పుడు మనకి ఫుల్ ట్రాఫిక్ తగులుతుంది చూడు. నాకు ఈ షూస్ అలవాటు కావాలరా, డిఫరెంట్గా అనిపిస్తుంది వేసుకుంటే. ఇదేరా ఒకటే రూట్ చూపిస్తుంది, దగ్గర రూట్. అదే బెస్ట్ రూట్ ఇప్పుడు నేను పెట్టుకున్న రూటే. అంటే ఇంకా పెట్టలేను, నేను పెడతా. జై శ్రీరామ్. మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసారు మేము. సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి. ఇట్లా తిప్పుదాం దేవుడి ముందు నుంచి. ఇప్పుడే లొకేషన్ ఆన్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 6 hours 10 minutes చూపిస్తుంది. 305 kilometers. 3:11కి రీచ్ అవుతామంట. అదే ఈవినింగ్ 3:11కి. చూద్దాం ఎంత తొందరగా వెళ్ళగలుగుతామో. లేట్గా స్టార్ట్ అయినా కొంచెం లేటెస్ట్కి వెళ్దామంట. నాకు ఈ షూస్ అస్సలు, అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు రైడింగ్ షూస్ వేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. కొత్తగా ఉంది. అంటే నాకు గేర్ వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ కొంచెం ఒక 1 hour 2 hours అట్లా కంటిన్యూగా నడిపితే అలవాటు అయిపోతుంది. నేను వెనకాల బ్యాగులు నేను మర్చిపోతున్నా, తప్పపోతున్నా గలీలో నుంచి. పెట్రోల్ మంచిగా గుర్తు చేసిన. పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇది అనిపిస్తలేదు కూడా. ఉంది ఒక 3 points. ఈ సిటీ దాటినాక కొట్టించేద్దాం రా. కాదరా, నీది ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్? ఇప్పుడు మొన్న అయింది ఫస్ట్ సర్వీస్ కదా. సెకండ్ సర్వీస్ ఎన్ని కిలోమీటర్స్కి? 4,500 తిరిగేసినావు అప్పుడే. నాది లో ఫ్యూయల్ చూపిస్తుంది. ముందర ఏదైనా పెట్రోల్ బంక్ వస్తే ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేంజ్ చేసుకుందాం బండ్లా. నీ దాంట్లో ఎంత ఉందిరా బన్నీ పెట్రోల్? 4 points ఉందా? ఇద్దరం చేంజ్ చేసుకుందాం ట్యాంక్ ఫుల్. ఇక్కడ ముందర ఏ పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంక్లా ఉంటుంది. ఇక ఈడే ఉంది పెట్రోల్ బంక్. అనగానే పెట్రోల్ బంక్ వచ్చేసింది. నువ్వు వెనకాల నన్ను చూసి రా, ఎందుకంటే ఒకసారి నేను బ్రేక్ వేస్తుంటా కదా సడన్గా. ట్యాంక్ ఫుల్ కొట్టు. నీ దాంట్లో ఎన్ని లీటర్లు వస్తుందిరా? పడేలేగా మాధవరెడ్డి పడేలేగా. టైట్ పెట్టాడు కాదు ప్యాడ్లు. ఎంత అన్నాడు అడుగు. లేదు అవునవును. ఫుల్ అయిందా? ఇంకొంచెం కొట్టు ఇంకొంచెం వెళ్ళకొట్టు. అంత ఫాస్ట్ కొట్టు. ఒక్కసారి వస్తాయి గట్టిగా వస్తుంది చాలు. రైట్, చలో. బండి కడుపు నింపేసినాము. కొంచెం దూరం నడిపినాక మన కడుపు కూడా నింపుకుందాం. నేను చేస్తా. ట్రిప్ టు 0 ఇస్తా. 0 డన్. ఆగితే ఉబ్బరం అయిపోతుందిరా. అయ్యా డిస్కనెక్ట్ అయిపోతుంది. రా
చలో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. అమ్మయ్య, ఊర్లన్నీ దాటి స్పీడ్ బ్రేకర్లన్నీ దాటి ఫైనల్గా ఒక హైవే మీదకి అయితే వెళ్తున్నాం. చలో మేము క్రాస్ చేసే ఫస్ట్ టోల్ వచ్చేసింది. కానీ మాకు టోల్తో పని లేదు. టోల్తో పని లేదు, పైసలు కట్టే పని కూడా లేదు. ఏమంటారా, బిందాస్గా వెళ్ళిపోవచ్చు. అవును, ఒక తొండ. ఓహో, ఏమన్నా తప్పించుకుందా అది? కార్ని అయితే తప్పించుకుంది, లారీని తప్పించుకుందో లేదా పాపం. లెట్స్ గో. బాయ్ బాయ్ ఫస్ట్ టోల్. కానీ ఇదొకటి మంచిగా ఉంది, నువ్వు దూరం వెళ్ళిపోతే నేను దూరం వెళ్ళినా, నువ్వు దూరం వెళ్ళినా డిస్కనెక్ట్ అవుతుంది, సపరేట్గా కావుతావు. ఇంకనే ఉన్నా. నేను రూట్ చూడాలి, ఎన్ని కథలు ఉన్నాయి నాకు. అగో భువనగిరి కొండరా, అగో ముందర కనిపిస్తుంది కదరా. భువనగిరి టౌన్. మాకు పని లేదు భువనగిరి టౌన్లో, భువనగిరి కొండ చూసుకొని వెళ్ళిపోతాం మేము. బాయ్ బాయ్ భువనగిరి. మరి అప్పటి నుంచి నేను ఏం చెప్తున్నారా నీకు? జై హింద్, మన ఇండియన్ ఫ్లాగ్ మస్తు ఎగురుతుంది. ఎప్పుడు చూడలేవారా భువనగిరి కొండ బండి? నువ్వు కొంపల్లి దాటితే కదా ఏమన్నా చూడడానికి. ఈరోజు వచ్చినావంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా బండి నిజంగా. అంటే నాకు నమ్మకం కలిపిస్తున్నావులే. మొన్న సిద్దిపేట రైడ్కి వచ్చినావు, ఇప్పుడు మళ్ళా భద్రాచలంకి వస్తున్నావు. ఇట్లనే నమ్మకం కలిపిస్తే లద్దాఖ్ కూడా వస్తావని నమ్ముతారా నేను? నువ్వు ప్లాన్ వేయలే, నాకు టైం ఉందిరా, నువ్వు పోదామను, నేను ప్లాన్ చేసిన. రోడ్ మంచిగా ఉన్నప్పుడు దంపురా. కాకపోతే ఇంటర్కామ్ డిస్కనెక్ట్ అయిపోయేంత దూరం అయితే దంపకు. కొండా దేకో, అగో కొండా దేకో, బన్నీకు దేకో. నున్నగా ఉంది భువనగిరి కొండ. కూడా రోజు సబ్బెట్టి స్నానం చేపించినట్టే ఉంది కొండకి. ఏమంటారా? అరే ఇంకా దిగుదాం పని, మంచి మంచి లొకేషన్లు వస్తాయి, అప్పుడు దిగుదాం. నువ్వు ఆంధ్రాలోకి పోయినాక తెలుస్తుంది నీకు అసలు మజా. నేను ఫ్యూయల్ ఎక్స్ ప్రో ప్లస్ని 6 లెవెల్ పెట్టినారా, లెవెల్ 6లో పెట్టా. అంటే ఎంత ఎక్కువ లెవెల్ పెంచితే అంత ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది, అంత ఎక్కువ టార్క్ ఉంటుంది అనమాట. ఏంది నాకు నిద్ర, నేను ఈరోజు రైడ్కి పోతున్నామని నేను అంతా చక్కగా నిద్ర కూడా పోలేదురా. గూగుల్ తల్లి ఊర్లో నుంచి పట్టుకొచ్చింది. ఈ ఊర్లో నుంచి 26 కిలోమీటర్స్ వెళ్ళమని చెప్తుంది. పొద్దున ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా 100 కిలోమీటర్స్ వచ్చినాము. అంటే ఇంకా 196 కిలోమీటర్స్ చూపిస్తుంది. 258 వరకు రీచ్ అవుతామంటుంది. కానీ మధ్యలో లంచ్కో బ్రేక్ తీసుకోవాలి, అట్లనే టిఫిన్ చేసే ప్లాన్ అయితే లేదు ప్రస్తుతానికి. కాకపోతే జస్ట్ అట్లా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాము. కానీ ఊర్లో నుంచి వచ్చిన వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం చుట్టూ కొండలు, తాటి చెట్లు బాగుంది. తాటి ముంజలు కూడా కనిపిస్తున్నాయి చెట్టుకి. తాత కళ్ళు కూడా తాగుతుడు, కళ్ళు కూడా అమ్ముతున్నాడా. ఈ భువనగిరి ఎందుకు అవుతుందిరా? భువనగిరి దాటి జమానా అయింది మనము. నాదే బండి ట్రాక్షన్ కంట్రోల్ ఎర్రర్, ఎంటీసీ ఎర్రర్, ఈసీయూ ఎర్రర్, ఏమేమో ఎర్రర్లు చూపిస్తుంది సడన్గా. దారిలో ఎక్కడన్నా కనిపిస్తే సర్వీస్ సెంటర్ ఒకసారి చెక్ చేయించేసుకుంటే అయిపోతుంది. తాత అవన్నీ కళ్ళు ప్యూర్ కళ్ళు. కొడిపోతున్నాం. ఓ బ్రిడ్జ్ వచ్చింది, మస్తుందిరా బ్రిడ్జ్, కానీ వాటర్ లేవు.
ఇంకా 24 కిలోమీటర్స్ పోయినాక లెఫ్ట్ తీసుకోవాలరా, గూగుల్ తల్లి చెప్తుంది. ఏ బాబు ఆగు, నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ దగ్గర రూట్ లేదు లేదు. ఇంటర్కామ్స్ త్రూ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి టైంపాస్ అవుతుంది, మంచిగా మాట్లాడుకుంటూ పోతున్నాము షో తీసుకుంటా. ఆగుదాం ఈ 27 కిలోమీటర్స్ కొట్టి, 27 కాదు 23 కిలోమీటర్స్ కొట్టి ఆగుదాం. ఆగి జర రిలాక్స్ అవుదాం. అయితే ఇప్పుడే కేటీఎం సర్వీస్ నుంచి సాయి కాల్ చేసిండు నాకు. అయితే ఏమంటుండంటే బ్యాటరీ కనెక్షన్లు ఏమన్నా ఇష్యూస్ ఉంటే అట్లా వస్తాయని అన్నాడు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అన్నాడు. కాకపోతే స్టిల్ ఏదన్నా కేటీఎం సర్వీస్ సెంటర్ మనకు దారిలో ఉంటే కనుక ఒకసారి ఆపి చెక్ చేయించుకుందాం. నాకు బండికి ఇట్లా ఏమైనా ఎర్రర్ చూపిస్తే డిస్టర్బింగ్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చేసినాము, అంటే హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినాము మనము. ఇంకా 154 కిలోమీటర్స్. మనకి రూట్ తెలియనప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్ళిపోవాలి అంతే, ఇంకేం చేయలేం మనం. లేదంటే ఆగుకుంటా అడుక్కుంటూ వెళ్ళాలి. ఆ పని చేద్దామా? ఆగు జర వస్తున్నా. ఆపరాయండి అన్న, జర వాటర్ తాగుదామండి అన్న ఆగి. పొద్దున కరెక్ట్గా 9:30కి స్టార్ట్ అయినాము. 9:30 అంటే ఇప్పుడు 11:30 అవుతుంది. కంటిన్యూగా 3 అవర్స్ నడిపినాం బండి. తొర్రూరు లాగి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. నేను అట్టిపండ్లు కొనుక్కొని అట్టిపండ్లు తినేసిన, అట్లే కొన్ని వాటర్ తాగి. అండ్ ఇక్కడ నుంచి తొర్రూరు నుంచి ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 2.5 అవర్స్ జర్నీ. వెళ్ళిపోయి మంచిగా సీతారాముల దర్శనం చేసుకొని అక్కడ నుండి మనం మారేడుమిల్లికి బయలుదేరదాము. ఆ జెన్సీ ఇప్పుడు 11:30, 12 అవుతుంది కదా, ఇంకొక 2-2:30 వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నా. చూద్దాం, వెళ్ళేదారులు ఆకలి అయితే ఆగి లంచ్ చేసుకుందాము, లేదంటే ఇంకా డైరెక్ట్ భద్రాచలంకి వెళ్ళిపోయి భద్రాచలంలో లంచ్ చేద్దాం. ఎవరు వస్తారు? ప్రో రైడరా? ఏ హీరో. థ్యాంక్ యూ సూపర్ అంట. అది చెప్పనీకే నా ఇంతగానో రివ్యూ చేసిండు, నేను దేనికా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను సూపరే కానీ నువ్వు సూపర్ కాదు తమ్ముడు. హెల్మెట్ పెట్టుకో, సూపర్ ఉంటావు నువ్వు కూడా. ఏమంటావు రా బండి? ఏంటంటారా బాధ? ఎక్సైట్ అయిపోతారా ఇట్లా బండ్లు చూస్తే? చెప్పులు కూడా లేవా రానికి? అరే నేను ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పుడు మనకు అంత టైం లేదు. ముందర లెఫ్ట్ తీసుకోవాలరా బండి. 800 మీటర్స్లో లెఫ్ట్ ఉంది, ఆ లెఫ్ట్ తీసుకోవాలి. మేము వెళ్ళేదంతా ఊర్లలో నుంచి ఉంది, కాకపోతే రోడ్లు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, చుట్టూ చెట్లు, గ్రీనరీ. ఈరోజు ఎండ కూడా ఎక్కువ లేదు, మంచిగా అనిపిస్తుంది. స్టిల్ 146 కిలోమీటర్స్ టు గో. లెట్స్ టు గో. పొలాలు, పచ్చని పొలాలు, రోడ్ మాత్రం బాగాలేదు. బందరా రే ఇన్సానారా సబ్. అరే తాత నామిదేశం రాయి, బాగానే ఎంబడబడుతున్నావు కోతులది. ఇంకా 119 కిలోమీటర్స్ రా బండి భద్రాచలంకి. జై శ్రీరామ్. తెచ్చుకున్నా కుర్తా? నేను కూడా తెచ్చుకున్నా. నేను కొంటారా, కానీ నాకు ఇట్లా ఎప్పుడన్నా గుడ్లకి వెళ్ళినప్పుడు గుర్తే రాదు కుర్తా తీసుకొని పోదామని. ఇప్పుడు నువ్వు నిన్ను అన్నావు కాబట్టి నేను పెట్టుకున్నా, లేకపోతే నార్మల్గా ప్యాంట్ షర్ట్ పెట్టుకుంటోటి. అవునా? ధోతి పంచ కుర్తా పైదామా మ్యాండేటరీగా? మంచి పని. అట్లా 8.2 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ ఉంది రైట్ సైడ్కి. టైం వచ్చేసి 1:30కి అట్లా లంచ్ చేద్దామా? వర్షం పడుతుంది రా బన్నీ, చినుకులే కానీ ఎక్కువైతే ప్రాబ్లం మనకి. ఏం తిందాం మరి లంచ్కి? వెజ్జే కానీ రోటీయా లేకపోతే రైసా? థాలీయా? ఓకే. ఆలీ అంటే ఆలీని ఎక్కడ తింటావురా అని నేను అనుకుంటున్నా. 32 కిలోమీటర్స్ పోవాలంటారా ఇదే రోడ్లా? చలో లెట్స్ గో భద్రాచలం.
డిస్టర్బెన్స్, ఇన్ బిట్వీన్ డిస్టర్బెన్స్. బ్రిడ్జ్ మీద అయినాం కదా, బండ్లు పోతూనే ఉన్నాయి అటు ఇటు. బ్రిడ్జ్ కూడా ఊగుతుంది బండ్లు పోతున్నప్పుడు. కానీ లొకేషన్ చాలా బాగుంది. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసిన, చాలా బాగా వచ్చినాయి షార్ట్స్. అంటే చుట్టూ గ్రీనరీ ఉంది కదా, గ్రీనరీ మళ్ళీ మధ్యలో ఈ చెరువు కాలువలాగా ఉంది. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి, మంచిగా తీసుకున్నాం షార్ట్స్. అండ్ ఈ డ్రోన్ షాట్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. పదండి వెళ్ళిపోదాం భద్రాచలంకి. 2 అవుతుంది ఇప్పుడు టైము. ఏదన్నా మంచి దాబా కానీ రెస్టారెంట్ కానీ కనిపిస్తే అక్కడ ఆగి ఫస్ట్ లంచ్ చేసుకుందాము. 86 కిలోమీటర్స్ మోర్ టు గో. మస్తుంది కదా, చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం. రోడ్ చాలా బాగుంది, మొత్తం ఫారెస్ట్ మధ్యలో నుంచి పోతున్నాం మేము. బాబు ఎక్సైట్ అవుతుండ అని చూసి. లెట్స్ గో బన్నీ, కమింగ్ రైట్ బిహైండ్ యూ. బన్నీగాడు వచ్చిందంటే నిజంగా నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదు. ఐ రియల్లీ కాంట్ బిలీవ్ that you are coming with me to భద్రాచలం. బండి కూడా ఎన్ని నెలలు అవుతుందిరా నువ్వు? 3 months అవుతుంది కదా. అరే ఈ సిటీలో తిరగడం కాదురా, అసలు ఏమన్నా ఉందారా బండి వ్యూ? ఓ కొండ దేకో, ఏ పచ్చదనం దేకో. టూ 2.2 కిలోమీటర్స్ డైవర్షన్. ఏ కడుపు మాడుతుందిరా, పొద్దున ప్రోటీన్ షేక్ తాగినా, తినలేదు పీకలేదు. తిందాం ఫస్ట్. నీ బనానాలు తింటే కడుపు నిండుతుందిరా, 2 బనానాలు తిన్నా అంతే. బిస్కెట్ బనానా కడుపు నిండుతుందిరా, నాకు అర్థం కాదు. వద్దు, నాకు కడుపు నిండా తింటే కడుపు నిండుతుంది. నేను ఈ మధ్య రెగ్యులర్గా వర్కౌట్ కూడా చేస్తున్నా, కడుపు ఆకలికి ఆగుతలేదు. లేకపోతే సాయంత్రం అయినా నేను తినకుండా నాకు ఫరక్ పడేది కాదు. కానీ ఇప్పుడు బాడీ కొంచెము వీక్ కాదు, దానికి కావాలి, దానికి ఆకలైన టైంకి కావాల్సిందే, లేకపోతే అది బండిని ముందరికి నడపదు. ఆగు, 1.1 కిలోమీటర్ల డైవర్షన్ ఉంది. మస్తు షార్ట్లు తీసిన పోనీ. మంచిగా రోడ్ మంచిగా ఉందని ముందర వేయండి ఇప్పటిదాకా. అంతేనారా? అంతేగా. ఇదేమో ఏమేమో ఎర్రర్లు చూపిస్తుంది, ఓసారి చూపిస్తలేదు, ఓసారి వస్తున్నాయి, ఓసారి పోతున్నాయి. అంతా దాని ఇష్టం. ఇప్పుడిప్పుడే మబ్బులు గమ్ముతున్నాయి, పడితే పడవచ్చు వర్షము. కాకపోతే మేమైతే ప్రిపేర్ అయి ఉన్నాం. రెయిన్ జాకెట్, రెయిన్ ప్యాంట్ అన్నీ పెట్టుకున్నాము. ఏది ఏమైనా ఈరోజు భద్రాచలం వెళ్ళాల్సిందే, భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్ళాల్సిందే. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ వెదర్. పోనీ నా వైజాగ్కి 2-3 బటర్ఫ్లైలు మర్డర్ అయిపోయినాయి. కొండలు చూసిన, ఒక కొండ మీద ఒక కొండ, అట్లా కొండల మీద కొండలు ఉన్నాయి. చింట్రా ప్రో రైడర్ వస్తుండు చూడు, నేను చేజ్ చేస్తుండు. ప్రో రైడర్ ఈస్ చేజింగ్ యూ వితౌట్ ఎనీ హెల్మెట్. వస్తుండు చూడు, ఈజ్ ఫాలోయింగ్ యూ, ఈజ్ కమింగ్ ఫర్ యూ. ఇద్దరు ప్రో రైడర్స్ ఉన్నారు. ఇంకో ప్రో రైడర్ కూడా వచ్చిండు. అరే ఈ హోటల్ ఏం రా, ఒక్క హోటల్ లేదు రూట్లా. తిందామంటే ఏం కనిపిస్తలేవు తిననీకి. మేము వచ్చే రూట్లో ఒక్క హోటల్ కూడా కనిపిస్తలేదు.
ఇంకా ఈ స్వీట్ కార్న్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అమ్ముతారు దారిలల్లా. ఇక్కడ ఆగినాము, వర్షం కూడా పడుతుంది ఇప్పుడే. వేడి వేడి స్వీట్ కార్న్, వర్షము. పొద్దున్న నుంచి అనుకుంటున్నాం మంచిగా ఉంది ఈరోజు వెదర్, వర్షం పడతలేదు, ఎండ కొడతలేదు, మంచిగా ఉంది, మంచిగా వెళ్ళిపోతున్నాం అనుకున్నాము. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఆగినాం మేము, వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి భద్రాచలంకి 50 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ చూపిస్తుంది. మోస్ట్లీ 4 o'clock వరకు రీచ్ అయిపోతాము. ఈ స్వీట్ కార్న్ ఖతం చేసుకొని బండి ఎక్కి భద్రాచలంకి వెళ్ళిపోయాం. జై శ్రీరామ్. వచ్చేసినాము భద్రాచలం దగ్గరికి. ఇంకా 3.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ మంచిగా దర్శనం చేసుకుందాము. దర్శనం చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ లంచ్ చేసుకుందాం. లంచ్ చేసుకొని దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత మారేడుమిల్లికి వెళ్ళిపోదాం. మధ్యలో వర్షం పడ్డదని చెప్పేసి రికార్డింగ్ ఆపేసిన గోప్రో, ఇప్పుడే ఆన్ చేసిన. ఏమన్నా ఉందా? నీళ్ళు తక్కువ ఉన్నాయి కానీ అసలు ఎంత బాగుంది చూడనీకి. ఫైనల్లీ వి డిడ్ ఇట్ బన్నీ, వి డిడ్ ఇట్. బండి కొన్నప్పటి నుంచి 300 కిలోమీటర్లు నాన్ స్టాప్ నడిపినాం. మధువన్ రెస్టారెంట్ అంట. లంచ్ చేసేసుకుందాం ఇక్కడ. బాగానే ఉందిదా. లంచ్ కాగినాం కానీ రెస్టారెంట్ చాలా చీకటిగా ఉంది, ఏం కనిపిస్తలేదు. లైటింగ్ వేస్తున్నారు బండి. ఇక్కడ లంచ్ చేసుకుని డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోదాము. దర్శనం చేసుకొని అక్కడ నుండి మారేడుమిల్లికి స్టార్ట్ అవుతాము. పొద్దు నుండి కంటిన్యూగా నడుపుతున్నాము కదా, ఆల్మోస్ట్ 305 కిలోమీటర్స్ కంటిన్యూగా నడిపినాము. ఫస్ట్ టైం మేము, అంటే కొంచెం అలవాటు కావాలి, అలవాటు లేని మనుషులం కదా రైడింగ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇట్లానే రైడ్లు చేస్తుంటే అలవాటు అయిపోతుంది. బట్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం, ముచ్చట పెట్టుకుంటూ వచ్చినాం. ఇంటర్కామ్లు 2 కరెక్ట్ చేసుకొని ఉన్నాం కదా, కంటిన్యూగా ఏదో ఒకటి లొల్లి చేస్తూనే ఉండి ఇంటర్కామ్లా ఇంకా మాట్లాడుకుంటూ వచ్చేసాం. హోటల్ చిన్న ఉన్న ఫుడ్ బాగుంది. పన్నీర్ బిర్యానీ చెప్పినాము, గుడికెళ్ళేది ఉంది కదా, అందుకే నాన్ వెజ్ లేదు. నిన్న కూడా ఆ డైనమిక్ రైడర్స్ అవన్నీ తిరిగి లాస్ట్కి 4:30-5 గంటలకి లంచ్ చేసినాము. ఈరోజు కూడా హైదరాబాద్ నుంచి భద్రాచలంకి వచ్చినాక లంచ్ చేస్తున్నాం. మేము లంచ్ చేసుకున్న హోటల్నే మధువన్ హోటల్లా భద్రాచలంలో. సో ఇక్కడనే మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుండి ఆ సీతారాముల వారి దర్శనానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా బైక్ ఇది ఇక్కడనే పెడుతున్నాను, ఎందుకంటే చాలా లగేజ్ ఉంది కదా. బండి బైక్ పైన తక్కువ లగేజ్ ఉంది, సో వాడి బైక్ పైన ఉన్న లగేజ్ అంతా ఇక్కడ హోటల్లో పెట్టేసుకొని వాడి బైక్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మనము మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఫోన్స్ కెమెరాస్ ఏం అలవ్ లేవంట. కౌంటర్లో మన ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసుకొని గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. వచ్చినాక మళ్ళీ మన ఫోన్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడే ఆ భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకొని మేము ఫోన్స్ డిపాజిట్ చేసినాం కదా, అక్కడ డిపాజిట్ కౌంటర్లో మా ఫోన్లు తీసుకొని ఇప్పుడు మేము లంచ్ చేసుకున్న హోటల్కి వెళ్ళి అక్కడ మా లగేజ్ ప్లస్ బైక్స్ అన్నీ తీసుకొని అక్కడ నుండి ఈ డ్రెస్ ఇప్పేసుకొని మళ్ళీ గేరప్ అయిపోయి అక్కడ నుండి మనము మారేడుమిల్లికి స్టార్ట్ అవుదాము. ఇప్పుడే వర్షం కూడా పడుతుంది, ఇంకా రెయిన్ కోట్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. అవన్నీ వేసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినాము. వచ్చే ముందే బయలుదేరదాం పదండి. మేము లంచ్ చేసుకున్న హోటల్కి వచ్చి మళ్ళీ గేరప్ అయిపోయినాము. ట్రెడిషనల్ డ్రెస్ నుంచి రైడింగ్ గేర్లోకి వచ్చేసినాము. బయట వర్షం పడుతుంది, మాకేమో చెమటలు వస్తున్నాయి. పోదాము, గోపురం కూడా ఇప్పేస్తున్నాయి. ఎట్లా బయట చీకటి అయిపోయింది కాబట్టి షూట్ చేసినా ఏం కనిపించదు. అండ్ వర్షంలో తడిచిపోతే గోపురం ఖరాబ్ అయిపోతుంది. అందుకే గోపురం ఇప్పేసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడనే దగ్గరలో ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఆల్రెడీ బండిలో 2 points ఉంది ఫ్యూయల్. సో ఫ్యూయల్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మారేడుమిల్లికి కొట్టేద్దాము.
चलो सेकंड फ्यूल स्टॉप हाँ करो स्टार्ट करो చింతూరు అనే ప్లేస్ లో ఆగినాము, హాల్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మారేడుమిల్లికి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే వచ్చే దారి అంతా ఘాట్ రోడ్, ఫుల్ ఫారెస్ట్ ఏరియా, చాలా దారుణంగా ఉండే రోడ్. అండ్ వర్షంలో నడపడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే హెల్మెట్ వైజర్ వేసుకున్నప్పుడు ఆ వర్షం నీళ్ళు పడుతున్నాయి కదా, మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది వైజర్ అంతా. ఏం కనిపిస్తలేదు ముందర, ఎంత పెద్ద లైట్ ఉన్నా కనిపిస్తలేదు. రోడ్డు మీద కూడా ఎప్పుడు ఎక్కడ గుర్తు వస్తుందో, ఎప్పుడెక్కడ గుర్తు వస్తుందో కూడా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఆగినాము. ఈరోజు ఏదైతే మేము హైదరాబాద్ నుంచి భద్రాచలం నుంచి చింతూరు వరకు వచ్చినామో, ఇక్కడ వరకు మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. రేపటి బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు సీ యూ బాబాయ్, టేక్ కేర్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ బాబాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.